బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వట్పల్లి పోలీస్ స్టేషన్ పైన గ్రామస్తులు దాడి చేశారు. పిఎస్లోని అద్దాలని ఫర్నిచర్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే దరఖాస్తుపల్లికి చెందినటువంటి బీరప్ప అనుమానాస్పదంగా మరణించాడు. డాబా వెనక బలం మరణానికి పాల్పడ్డాడు బీరప్ప. కుటుంబ సభ్యులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే బీరప్ప మృతదేహాన్ని చెట్టు నుంచి దించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల తీరుపైన మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. అయితే డాబా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. పోలీస్ స్టేషన్లో విధ్వంసానికి దిగారు గ్రామస్తులు. బీరప్ప అనేటువంటి ఒక వ్యక్తి ఆ డాబా వెనకాల బలమరణానికి పాల్పడ్డాడు. సో అయితే ఆ పోలీసు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఆ ఉరివేసుకొని బలమరణానికి పాల్పడేటువంటి బీరప్పని డైరెక్ట్గా కిందికి దించారు. సో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా కిందికి దించుతారంటూ ఇప్పుడు గ్రామస్తులు ఆగ్రహం వెలగక్కుతున్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయనే బీరప్ప. సో వట్పల్లి పోలీస్ స్టేషన్. సో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ ఫర్నిచర్ని అద్దాలని పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా చిందరవందరగా చేశారు గ్రామస్తులు అండ్ కుటుంబ సభ్యులు. ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అంతకుముందు డాబా దగ్గర నిరసనకు సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. మీరు వస్తుంది ఇది సిచ్యువేషన్. సో బీరప్ప అనేటువంటి ఆ వ్యక్తి యొక్క మృతికి కారకులు ఎవరు అది చెప్పకుండానే ఇష్టం వచ్చినట్టుగా ఆ మృతదేహాన్ని కింది దించడం, దాన్ని పోస్ట్ మార్టం వరకు తరలించడం, ఇవన్నీ కూడా గ్రామస్తుల్ని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆగ్రహానికి గురి చేయించాయి. సో వట్పల్లి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ ఉన్నటువంటి సామాన్లు మొత్తం ఫర్నిచర్ కానీ గ్లాసులు కానీ సిస్టమ్స్ కానీ మొత్తం బ్రేక్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సో ఏం జరిగింది అంటే వట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గ్రామస్తులు కుటుంబం మొత్తం కూడా ఏదో చిన్నపాటికి రభస చేసినట్టుగా ఏదో చాలా తేలికపాటిగా పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేశారంటే ఎలా చూడాలి? ఎందుకు ఇంత ఆగ్రహం గురయ్యారు వాళ్ళు? వట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పొచ్చు. వట్పల్లి పరిధిలో ఒక డాబాలో పనిచేస్తున్న 22 ఏళ్ల బీరప్ప అనే యువకుడు సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందగించారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మృతుడు కుటుంబ సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందికి ఎలా దించుతారని చెప్పి దరఖాస్తుపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని డాబా యజమానులు మరియు పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు వట్పల్లి పోలీస్ స్టేషన్ ముట్టడించిన పరిస్థితి ఉంది. పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆవేశంలో రగిలిపోయిన దరఖాస్తుపల్లి వాసులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ లోని ఫర్నిచర్ కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనలో వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు సిఐ అనిల్ కుమార్ అదనపు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బీరప్ప మృతికి బాధ్యులైన వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు నివ్వరపోయే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు ప్రొఫెషన్ ఎస్ఐ శ్రీహరి ఇద్దరి ఉన్నప్పుడే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం వారు ఒక నివ్వరపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి మనకు సమాచారం ఇచ్చి ఉంటే ఇటువంటి దారుణానికి ఒడిగట్టేది కాదు. ఎందుకంటే మాకు సమాచారం ఇవ్వకుండా ఒక బీరప్ప మృతదేహాన్ని చెట్టు నుంచి ఎలా తీస్తారని చెప్పి భీష్మించుకొని కూర్చొని గ్రామస్తులంతా కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్. సో అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ మీద అటాక్ ఎలా చూడాలి? కుటుంబ సభ్యులు గ్రామస్తులు మొత్తం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సో నిరసన తెలపడం, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడడం వరకు ఓకే, కానీ అటాక్ని ఎలా చూడాలి? పోలీసు ఎలా కన్సిడర్ చేస్తున్నారు దీన్ని? అంటే వీరప్ప ప్రతి ఒక్కరితోనుగా కలుపుకొని ఉంటారు కాబట్టి అందరూ గ్రామస్తులు ఒక వీరప్ప ఎవరైతున్నారో గతంలో డాబా సంబంధించిన వారితో పాటు పోలీసులు ఎందుకు కుమ్మక్కై ఇటువంటి సంఘటనకు ఒడిగట్టారని చెప్పి ప్రధానంగా ఒక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదైనా సంఘటన ఉంటే గ్రామ సర్పంచ్ కానీ గ్రామస్తులకు కానీ తదితర కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వారి యొక్క నిర్ణయాలు సొంత నిర్ణయాలు చేసుకొని చెట్టుకు ఉరేసుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు తీస్తారని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో పోలీస్
స్టేషన్ చేరుకొని కూడా అందరూ కూడా పోలీసులపై ఎదురు జరిగిన పరిస్థితి ఉంది. ఇంతమంది పోలీసులు మౌనంగా ఉండిపోవాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పు తమ వైపు ఉన్నది కాబట్టి పోలీసులు మౌనంగా ఉండి సర్దుమనే పరిస్థితి చేశారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడమే పెద్ద తప్పుగా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, బీరప్ప కుటుంబీకులు ఏం చెప్తున్నారు మరి? బీరప్ప కుటుంబీకుల వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అసలు ఏం జరిగి ఉండొచ్చు? బీరప్ప మరణం వెనుక ఏం కారణమై ఉండొచ్చు? ఖచ్చితంగా డాబాలో తరచుగా వస్తుంటారు, పోతున్నారు. ఎవరితోనైనా సంబంధాలు ఇబ్బందికరంగా ఉన్నాయా లేవా అని చెప్పి డాబా వాళ్ళ మీద ఇటు డాబా వాళ్ళ పైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిజానికి మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల డాబాపై ఉన్నటువంటి ఓనర్ పై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. పోలీసులు కూడా ఈ యొక్క నిర్లక్ష్య ధోరణికి ఎవరు కూడా ఊకోవద్దు. ఖచ్చితంగా పోలీసులు ఇటువంటి సంఘటన పాల్పడితే భవిష్యత్తులో మేము ఉన్నతాధికారులను సంప్రదించే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా బీరప్ప కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన సంగారెడ్డి జిల్లాలో హాట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ పై ఈ యొక్క ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా మూకుమ్మడిగా ఒక దాడి చేయడాన్ని ఎవరు కూడా అంటే చూస్తుంటే అక్కడ పోలీసులు నివ్వరపోయే విధంగా వాళ్ళు మౌనంగా ఉండిపోవాల్సి అయితే వచ్చింది. తమ వైపు తప్పు ఉండడం వల్ల పోలీసులు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి సందర్భం రాకుండా ఉండేది. ఎందుకంటే బీరప్పకు ఈ సంబంధించిన విషయాన్ని గ్రామస్తులకు కానీ గ్రామ సర్పంచ్ కానీ సంబంధించిన కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. రైట్, ఇక్కడ జరుగుతున్నటువంటి సినారియో పైన ఇప్పుడు ఉన్నతస్థాయి అధికారులు ఏం చెప్తున్నారు అంటే పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహాన్ని చూపించాల్సి వచ్చింది? కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఎందుకు పోలీసులు ఆ మృతదేహాన్ని కిందికి దించారు? ఖచ్చితంగా ఇప్పటికైతే ఇటువంటి సంఘటన చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ దించడాన్ని ఎవరు కూడా అధికారులు కూడా తప్పుపడతారు. ఎందుకంటే ఈ నిర్లక్ష్య ధోరణి ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి అక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే ఒక బీరప్పకు సంబంధించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం కూడా పోలీసులు ఈ యొక్క లీగల్ గా ఇది ఒక తప్పుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఏంటంటే ఫిర్యాదు చేయాల్సి ఉంటారు. కానీ ఇటువంటి ఒక మైనరీ లేక అద్దాలు పగలగొట్టడం పోలీసు పై దాడి చేయడం అనేది కూడా పోలీసులు ఆలోచన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఉన్నతాధికారుల సమీక్ష చేసిన తర్వాత ఎవరిపై బాధ్యులు ఎవరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా సంగారెడ్డి జిల్లా జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. బీరప్ప అనేటువంటి ఒక వ్యక్తి సో నిన్న బలమరణానికి పాల్పడ్డాడు. దాబా వెనకాల ఆయన బలమరణానికి పాల్పడ్డారు. సో ప్రస్తుతానికి ఆ దాబా వెనకాల బలమరణానికి పాల్పడేటువంటి ఆ బీరప్ప మృతదేహాన్ని అటు కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండానే దరఖాస్తు పలికినటువంటి బీరప్పని కిందికి దించడం పైన అటు కుటుంబీకులు కూడా కాస్త ఆగ్రహం గురవుతున్నారు. గ్రామస్తులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో కుటుంబీకులు గ్రామస్తులు అంతా కలిసి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మరణ వార్త తెలియకపోవడం, ఆయన మరణానికి కారణం తెలియకపోవడం, పైపెచ్చు పోలీసులు కూడా డైరెక్ట్గా మృతదేహాన్ని కిందికి దించడం పైన కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ డైరెక్ట్గా ఆ పోలీస్ స్టేషన్ అద్దాలని ఫర్నిచర్ని పూర్తిగా ధ్వంసం చేశారు. సో వట్పల్లి పోలీస్ స్టేషన్ పైన ఆ గ్రామస్తుల దాడి ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్లో ఫర్నిచర్ వస్తువులు మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి. సో గ్రామస్తుల ఆగ్రహానికి పోలీస్ స్టేషన్ ధ్వంసం అయిపోయింది. మరి పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇతర పోలీసులు ఎటువంటి కంప్లైంట్స్ పెడతారు, ఏ రకంగా దీనికి ఒక రెస్పాన్స్ వస్తుందో చూడాలి.